హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని బ్లాగ్స్. మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చేసింది కదండి. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. జాబ్ వేకెన్సీస్ అనేది 32,438 ఉన్నాయి. సో మనం దానికి సంబంధించిన సిలబస్ చూద్దామండి. సిలబస్ అండ్ బెస్ట్ బుక్స్ ఫర్ ఆర్ఆర్బీ గ్రూప్ డికి చెప్తానండి, ఓకేనా. సిలబస్ ఏంటంటే రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అనేది 30 మార్క్స్కి ఉందండి. రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అనేది వర్బల్ అండ్ నాన్ వర్బల్లో ఉంటుంది. ఇది 30 మార్క్స్కి వస్తున్నాయండి. ఇందులోంచి 30 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అండి, 25 మార్క్స్కి ఉన్నాయి. మ్యాథమెటిక్స్ నుంచి 25 మార్క్స్ వస్తాయి. జనరల్ సైన్స్ అనేది 25 మార్క్స్కి ఉందండి. జనరల్ సైన్స్లో మనకి ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, లైఫ్ సైన్స్ ఉందండి. సో నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్కి ఉన్నాయండి. మొత్తం 100 మార్క్స్కి ఉంటుంది. 90 మినిట్స్ అనే టైం ఉంటుందండి. 100 ప్రాబ్లమ్స్, 100 క్వశ్చన్స్ వస్తే 100 మార్క్స్ అండి. టైం 90 మినిట్స్ ఉంటుందండి. సో మన ఈ వీటికి వచ్చేసి మనకు బెస్ట్ బుక్స్ అనేది బుక్స్ చూద్దామండి. బెస్ట్ బుక్స్ అనేవి ఏంటివో రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అండి. సో బెస్ట్ బుక్ అందరికీ తెలిసే ఉంటుంది. ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ అనేవి చాలా బాగుంటాయి రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్కి. సో ఈ రెండింటికి ఇదే సజెస్ట్ చేస్తున్నానండి, ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్, ఓకేనా. జనరల్ సైన్స్కి వచ్చేసి లూసెంట్ పబ్లికేషన్స్ అండి. ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. లేదు మేము తెలుగు మీడియం అనేవాళ్ళు 6 to 10th ఎన్సీఆర్టీస్ చదవండి. ఇవి మనకి ఆన్లైన్లో దొరుకుతాయి, పీడిఎఫ్ రూపంలో దొరుకుతాయండి. గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే లూసెంట్ పబ్లికేషన్స్ ఇంగ్లీష్లో కూడా ఉంటాయండి ఎన్సీఆర్టీస్. సో మేము ఎన్సీఆర్టీస్ చదువుతాం అనేవాళ్ళు చదవచ్చు, లేదు లూసెంట్ పబ్లికేషన్స్ అనేది చదవచ్చు అండి. సో తెలుగు మీడియం వాళ్ళకి విన్నర్ పబ్లికేషన్స్ అనేది తెలుగు మీడియంలో ఉంటుందండి. అదైనా బాగుంటుంది బుక్, ఓకేనా. జనరల్ సైన్స్ అనే వాళ్ళకి సో వీళ్ళు లూసెంట్ పబ్లికేషన్స్ కానీ ఎన్సీఆర్టీస్ కానీ 6 to 10th ఎన్సీఆర్టీస్ కానీ వినర్స్ పబ్లికేషన్స్ కానీ చదువుకోవచ్చండి. 3 ఆప్షన్స్ చెప్పాను, ఓకే. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్కి జనరల్ అవేర్నెస్కి లూసెంట్ పబ్లికేషన్స్ ఉందండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. తెలుగు మీడియం వాళ్ళకైతే హైటెక్ విజయరహస్యం అనే బుక్ ఉంటుందండి. ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, తెలుగు మీడియం వాళ్ళు. కరెంట్ అఫైర్స్ మాత్రం సైన్ ఇండియా అండి. సైన్ ఇండియా మ్యాగజైన్స్ దొరుకుతాయి, మంత్లీ ఇయర్లీ మ్యాగజైన్స్ దొరుకుతాయండి. సో అవి ఫాలో అవ్వండి. లేదు మేము కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతాము, డైలీ న్యూస్ పేపర్ చదువుతాము అనే వాళ్ళకి అవసరం లేదండి. అదే డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వగలం అనే వాళ్ళు, న్యూస్ పేపర్ చదువుతాం అనే వాళ్ళకి షైన్ ఇండియా ఏం అవసరం లేదు, మీరు నార్మల్గానే ఫాలో అవ్వచ్చు. లేదంటే యూట్యూబ్లో అయినా మనకి కరెంట్ అఫైర్స్ చెప్తుంటారు కదండి, ఏదో 1-2 ఛానల్స్ మీరు ఫాలో అయ్యి నోట్స్ రాసుకోవచ్చు, ఓకేనా. సో లేదంటే సైన్ ఇండియా నోట్స్ రాసుకోలేని వాళ్ళు సైన్ ఇండియా మ్యాగజైన్స్ ఫాలో అవ్వండి, ఓకేనా. అవి బాగుంటాయి. సైన్ ఇండియా మ్యాగజైన్స్ అనేవి తెలుగులో అండ్ ఇంగ్లీష్లో బోత్ లాంగ్వేజెస్లో దొరుకుతాయండి, ఓకేనా. సో మనకి బెస్ట్ బుక్స్ వచ్చేసి రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్కి ఆర్ఎస్ అగర్వాల్, మ్యాథమెటిక్స్ ఆర్ఎస్ అగర్వాల్, జనరల్ సైన్స్ అనేది లూసెంట్ పబ్లికేషన్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, విన్నర్స్ పబ్లికేషన్స్ అనేది తెలుగు మీడియం వాళ్ళకి. లేదంటే 6 to 10th ఎన్సీఆర్టీస్ అండి, ఇంగ్లీష్లో ఉంటే తెలుగులో ఉంటాయి. సో ఏవైనా చదువుకోవచ్చు, మీ ఇష్టం అది. జనరల్ అవేర్నెస్కి మాత్రం లూసెంట్ పబ్లికేషన్స్ ఉందండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. లేదంటే తెలుగు మీడియం వాళ్ళకి హైటెక్ విజయరహస్యం బుక్ కూడా బాగుంటుంది, ఓకేనా. కరెంట్ అఫైర్స్కి అయితే షైన్ ఇండియా మ్యాగజైన్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుందండి. లేదంటే డైలీ కరెంట్ అఫైర్స్ ఏదైనా ఛానల్ మీరు ఫాలో అవ్వచ్చు. లేదంటే న్యూస్ పేపర్ చదివే వాళ్ళకైతే ఇంకా న్యూస్ పేపర్ సరిపోతుందండి, మీరు నోట్స్ అనేది రాసుకోవచ్చు, ఓకేనా. ఇవేనండి బెస్ట్ బుక్స్ అనేది. సో మనకి రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్కి 30 మార్క్స్ ఉన్నాయండి, వెయిటేజ్ ఎక్కువ ఉంది. మ్యాథమెటిక్స్ 25 మార్క్స్, జనరల్ సైన్స్ అండ్ 25 మార్క్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్, ఓకేనా. జనరల్ అవేర్నెస్లో మనకి 3 ఉన్నాయండి, ఫిజికల్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ అనేవి, ఓకేనండి. ఇవేనండి బెస్ట్ బుక్స్ అనేది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో రీజనింగ్ టాపిక్, మ్యాథ్స్ టాపిక్స్ కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను, మీకు కూడా పనికి వస్తాయి చూడండి. జీకే కూడా నేను పోస్ట్ చేస్తున్నానండి వీడియోస్ అనేది, ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.
మీకు నచ్చినట్లయితే. అలాగని మీకు ఏదన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేసి అడగండి. అలాగే అరబిక్ గ్రూప్ డికి రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్లో ఏమైనా క్లాసెస్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. నేను మీకు వీడియో చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ అందరికీ. అప్లై చేయాలనుకునే వాళ్ళు తొందరగా అప్లై చేసేసుకొని ఇప్పుడు నుంచే చదవడం స్టార్ట్ చేయండి. హ్యూజ్ కాంపిటీషన్ ఉంటుంది, చాలా కాంపిటీషన్ ఉంటుందని మనం ముందు ఉండాలి. సో ప్రిపరేషన్ అనేది వెంటనే మొదలుపెట్టండి. ఓకేనా? అలాగే నన్ను టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వండి. మీకు నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నన్ను ఫాలో అవ్వండి. నోట్స్ అనేది జీకేకి కానీ ఏదైనా క్లాస్ నోట్స్ కానీ నేను అక్కడే పోస్ట్ చేస్తానండి. సో మీరు ఫాలో అవుతున్నారంటే మీకు నోట్స్ కూడా దొరుకుతుంది. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్. సో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.